హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. నేను గిట్లా మస్తున్నా. ఇక మొదలైతే నా ఛానల్ని లైక్ కొట్టుల్లి, సబ్స్క్రైబ్ చేయుల్లి. ఇక వీడియో షూర్ చేద్దాం రండి. నేను గిట్లా ఇలా ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చిందా, ఎందుకంటే ఇలా ఆదివారం కదా. ఆదివారం అంటే మన తెలంగాణలకి పండగే పండగ, ముక్కలేందే బుక్ ఎత్తాం కదా. అందుకే ఇక వచ్చిన చేపల మార్కెట్కి. ఇక చేపల్ని చూడుల్లి, ఎన్నెన్ని చేపలు, ఎన్నెన్ని రొయ్యలు, ఇక ఇవన్నీ చూడుల్లి. ఇక ఇడ ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు, లేనివంటే లేవిల్లా. ఎండ్రికాయలు ఉన్నాయి చూడుల్లిలా, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, ఎన్నంట అన్ని ఉన్నాయి ఇలా. ఎండ్రికాయలు చూడుల్లా ఎట్లా వాగుతున్నాయో. ఈడ ఎండ్రికాయలు అయితే డజన్కి, హాఫ్ డజన్కి వద్ద అయితే అమ్ముతుండ్రు ఇలా. చిన్న ఎండ్రికాయలు డజన్కి 500, 600 చొప్పున అయితే అమ్ముతున్నారు. పెద్ద ఎండ్రికాయలు అయితే డజన్కి 800, 1200 చొప్పున అయితే అమ్ముతున్నారు ఇలా. ఇక రొయ్యల రేట్లు చెప్తా వినుల్లి. చిన్న రొయ్యలైతే 200 చొప్పున, 250 చొప్పున, కొద్దిగా పెద్ద రొయ్యలైతే 350, 400, 450 గిట్లా అమ్ముతున్నారు. ఇక చేపలైతే తీరొక్క చేపలు ఉన్నాయి. ఆ చేపలేమో కానీ ఈడ వచ్చే వాసనకైతే ముక్కులు పగిలిపోతున్నాయి, అట్లుంది ఈడ. ఇక ఏమేమి చేపలు ఉన్నాయో చూద్దాం రండి. మొట్టలు, బంగారు తీగలు, అపోలో ఫిష్లు, తునా ఫిష్లు, కొర్ర మొట్టలు, రవ్వులైతే 120 కిలో చొప్పున అయితే అమ్ముతున్నారు ఇలా. చిన్న చిన్న అపోలో ఫిష్లు అయితే 100కి 3 కిలోల చొప్పున అయితే ఈడ అమ్ముతున్నారు ఇలా. పెద్ద పెద్ద అయితే 50కి, 70కి, 90 గిట్లా కిలోకైతే ఇస్తున్నారు ఇట్లా. కొర్ర మొట్టలు కిలోకి పెద్ద అయితే 400 చొప్పున, చిన్న చిన్న కొర్ర మొట్టలు అయితే 250, 200కి చొప్పున అయితే ఇస్తున్నారు ఇలా. ఇక యూడిల్లిలా తీరొక ఫిష్లు ఉన్నాయి. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మళ్ళీ తక్కువ రేట్ల మస్తుగా వస్తాయి. ఇంటికి చుట్టాలు వచ్చినా, ఓళ్ళు వచ్చినా కూడా మస్తుగా అండి పెట్టడానికైతే ఈ ఫిష్ మార్కెట్కి అయితే మనం రావాల్సిందే, మనం కొనాల్సిందే. ఎక్కడ లేని రేట్లు అయితే ఈడైతే అగ్గువలా అమ్ముతారు. ఇక వీళ్ళైతే మనకైతే కోసియ్యరు ఇలా. కోసుకుంటే మనమే కోసుకోవాలి, లేకపోతే ఈడైతే కోసేటోళ్ళు అయితే మత్తుకుంటారు ఇలా. నేను కొత్తా అని మీద పడతారు. సూడులిలా ఆడ కొర్రమొట్టలు ఎట్లా ఆడుతున్నాయో. కొర్రమొట్టలు అయితే 400 కిలో. చిన్న కొర్రమొట్టలు ఉన్నాయి కదా, అవైతే 200, 250 కిలో అయితే అమ్ముతున్నారు ఇలా. మొదలు చెప్పినా కదా, వీళ్ళైతే కోసేయరు. మనకు కోసేటోళ్ళు అయితే మత్తుకుంటారు. వాళ్ళ దగ్గర అయితే మనం కోపించుకోవాలి. ఇంకా చేపలకైతే 20 రూపాయలు, 30 రూపాయలకి ఇట్లా తీసుకుంటారు. పెద్ద చేపలైనా చిన్న చేపలైనా ఎవైనా 20, 30 రూపాయలకు కోసిస్తారు. చిన్న చేపలైతే 30 రూపాయలు తీసుకుంటారు. పెద్ద పెద్ద చేపలు కోయడానికైతే కిలోకి 20 రూపాయల చొప్పున అయితే తీసుకుంటారు. ఇక రొయ్యలు కూడా వాళ్ళే ఓల్చి పెడతారు. అది కూడా మనం ఏమీ ఓల్చుకొని అవసరం లేదు. ఆడ రొయ్యలు ఓల్చడానికి కూడా మొత్తం మంది ఉంటారు. అది కూడా చిన్న చిన్న రొయ్యలు ఓలడానికి అయితే 30 రూపాయలు తీసుకుంటారు. పెద్ద పెద్ద రొయ్యలు ఓలడానికి అయితే 20 రూపాయలు అయితే ఇట్లా తీసుకుంటారు. సుడులిగా ఇడ 2 నిమిషాల్లో కిలో రొయ్యలను అయితే పటపటపట ఓల్చేస్తారు. మనం మొలడానికైతే మనకు గంట కావాలి. వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా ఓల్చేస్తారో చూడుల్లిగా. నేను చూపిస్తున్నా, ఇక చూడుల్లి. ఇక మీకు ఓపుకుంటే మాత్రం ఓల్చుకోవాలనిపిస్తే మీరు కూడా ఓల్చుకోండి. ఆమె ఎట్లా ఒలుతుందో చూపిస్తా, చూడుల్లిగా. సుత్తున్నారోలా ఎట్లా ఒలుతుందో టకటక. మనమైతే అట్లా అస్సలు ఒలలేము. ఒలిసే అంత ఓపుకున్న వాళ్ళు అయితే ఒలుసుకోవాలి. కానీ ఇక లాస్ట్లో అయితే ముచ్చట్లు ఇంకా మస్తు చెప్తా. ఇప్పుడైతే ఆమెది ఒలిసేది ఎట్లా ఒలుతుందో అనేది మంచిగా చూడుల్లి. ఇక చూసిళ్ళు కదా. ఇక చేపల ముచ్చట చెప్తా. చిన్న చేపలకి 20, పెద్ద చేపలకి 30 తీసుకుంటారని చెప్పినా కదా. అట్లని కోసినందుకు 20 రూపాయలు అయితే తీసుకుంటారు ఇలా. ఇక మనకు ముళ్ళులు కూడా తీసిస్తారు ఇలా. మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి, పిక్కళ్ళు పెట్టుకోవడానికి మనకైతే మంచిగా ముళ్ళులు అయితే తీసిస్తారు ఇలా. ఇడ ముళ్ళులు తీయడానికి అయితే ఏమి ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకోరు ఇలా. అవే 20, 30 అయితే తీసుకుంటారు. చేపలను అయితే మంచిగా రాకి గీకి చేప మీద ఉన్న పొట్టు మొత్తం తీసి మంచిగా అయితే కొట్టిస్తారు ఇలా. ఈడ జనాలు అయితే మస్తున్నారు ఇలా. పొద్దుగాల నుండి జనాలు మస్తు
మస్తు ఉంటారు. ఇక్కడ 11 అయితే చాలు అన్నీ చదురుకుంటారు. ఇక ఈ నుండే రొయ్యలు చేపలు అన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు వేరే ఊర్లకైతే. చూసిలు కదా ఎంత జనాలు ఉన్నారో. ఈడైతే ఒక ఆమెనైతే అడిగిన ఎంత అమ్మా అంటే అది బంగారు దిగనంట. బంగారు దిగ అయితే 150 చొప్పున కిలోకైతే చెప్తుంది. ఇక్కడ మా ఆమె దగ్గర అయితే మత్తు చేపలు ఉన్నాయి. ఇక చిన్న చిన్న చేపలు పొట్టి పొట్టి చేపలు అయితే మత్తుగా ఉన్నాయి. ఇక యూడులి ఆ చేపలు ఏందో నాకైతే ఆ పేర్లు అయితే అస్సలు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఇక ఇంకోటి చూపిస్తా చూడుల్లి. చేపల మీద ఉన్న పొట్టు గీకడానికి అయితే ఉన్నాయి. ఇక్కడ కత్తులు కూడా ఉన్నాయి. ఇక ఎవరైనా వాళ్ళు చేపల్ని వాళ్ళే గీక్కొని కోసుకునేటోళ్ళకైతే ఇక్కడ కత్తులు అయితే ఉంటాయి. ఫిష్ మసాలా కూడా అమ్ముతున్నారు. ఇక యూడుల్లి ఇవైతే అపోలో ఫిష్. ఇవైతే 70 రూపాయలకి కిలో చొప్పున అయితే పోతున్నాడు. ఇగో ఈ అమ్మ యూడుల్లి ఎట్లా కొడుతుందో ఫిష్ని పట్టపట కొట్టేస్తుంది. ఇక ఈ అన్నయుడుల్లి ఎట్లా బరబర రాకెత్తున్నాడో ఫిష్ని ఫటఫట పనులు చేసేస్తున్నారు. ఈడైతే మనకి 5 నిమిషాలు 10 నిమిషాల్లోపు అయితే మనం ఎన్ని చేపలు తెచ్చుకున్నా బరబర రాకేసి అయితే కొట్టేసి అయితే మనకి ఇచ్చేస్తారు ఈడ. ఇక చూడుల్లి ఎంతమంది జనాలు ఉన్నారో చేపల్ని సాపు చేపించుకోవడానికి. మంచిగా అయితే ఇక్కడ క్లీన్ చేస్తారు. ఇక్కడ కొట్టించేటోళ్ళు కూడా మత్తుగా ఉన్నారు. 5-10 నిమిషాలలో కొట్టించేస్తారు. ఇక్కడ క్లీన్గా వేసిచ్చేస్తారు మనకైతే. ఇక్కడ ఈ అమ్మాయుడు ముళ్ళుని ఎంత ఈజీగా తీసేస్తుంది, ఎంత మంచిగా కొడుతుందో. ఇలా మస్తు సాపు చేసేటోళ్ళు అయితే మత్తుగా ఉంటారు. ఇక ఇంకోటి చూపిస్తా చూడుల్లి. ఎండు రొయ్యలు, బొమ్మిడాలు, ఉప్పు చేపలు, ఇక మత్తు రకాల ఎండిన రొయ్యలు అయితే ఉన్నాయి, ఎండు చేపలు అయితే ఉన్నాయి. అవి ఏండో నేమ్లు అయితే నాకు అస్సలు తెలీదు. మీకు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయుల్లి. ఇక చూడుల్లి నేనేం కొన్నానో చూపిస్తా మీకు. నేనైతే ఎండు రొయ్యలు అయితే కొన్నా. ఇవైతే నాకు 100 రూపాయలకు పావు కిలో చొప్పున అయితే ఇచ్చింది. మంచిగా ఉన్నాయి. ఇలా కొనుక్కోలి మంచిగా తక్కువ రేట్లో అయితే అమ్ముతున్నారు అక్కడైతే. నెక్స్ట్ ఇంకేమేమి తీసుకున్నానో కూడా చూపిస్తా చూడుల్లి. దాని రేట్లు కూడా కరెక్టా లేదో అనేది మీరే చెప్పుల్లి. నెక్స్ట్ ఇంకా నేను పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నా. ఈ పచ్చి రొయ్యలు అయితే నాకు 400కు చొప్పున కేజీ అయితే చెప్పిండు. అయితే 350కి చొప్పున అయితే కేజీ ఇచ్చిండు. నెక్స్ట్ అపోలో ఫిష్ అయితే తీసుకున్నా. ఇవో 2 కిలోలు తీసుకున్నా. ఇవైతే 70 రూపాయలకి చొప్పున అయితే ఇచ్చిండ్రు. క్లీనింగ్ అయితే 50 రూపాయలు అయినాయి. ఇలా ఈ యూసిల్లు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుల్లి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక ఉంటామల్లా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే.